శ్రీమతే భక్తివేదాంత నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని హరే కృష్ణ ప్రభు నమస్కారం ప్రభు. ఆంక్షకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండాత్ ప్రణాం ప్రభు. మాత చదవని మాతాజీ మీరు శ్లోకాస్. ఓకే ప్రభు. శ్రీమద్ భాగవతం 15వ అధ్యాయం పాండవుల సమయోచిత ప్రస్థానం. సూత ఉవాచ ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాతా రాజ్ఞా వికల్పితః నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. సూత ఉవాచ సూత గోస్వామి పలికెను. ఏవం ఈ విధముగా కృష్ణ సఖః కృష్ణుని మిత్రుడైన కృష్ణ అర్జునుడు భ్రాత జ్యేష్ఠ సోదరుడైన రాజ్ఞ ధర్మరాజుచే వికల్పితః ఊహింపబడిన నానా పలు రకముల శంక ఆస్పదం అనుమానములపై ఆధారపడిన రూపములు కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు విశ్లేష వియోగ భావనచే కర్షితః తీవ్ర చింతాక్రాంతుడయ్యెను. భావం. సూత గోస్వామి పలికెను. కృష్ణ సఖుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహ భావనము చేతను దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగులు చింతాక్రాంతుడయ్యెను. భాష్యం. శ్రీల ప్రభుపాద్ కి జై. తీవ్రముగా చింతాక్రాంతుడైన కారణమున అర్జునునకు దాదాపు గొంతు పూడుకుపోయినట్లయ్యెను. తత్కారణమున ధర్మరాజు అడిగిన పలు ఊహాత్మక ప్రశ్నలకు సరిగా సమాధానం ఒసగుట అతనికి సాధ్యపడలేదు. శ్లోకం 2. శోకేన శుష్యద్వదన హృత్స సరోజో హతప్రభః విభుం తమేవానుస్మరన్నాస నత్ప్రతిభాషితం. శోకేన శోక కారణమును శుష్యత్ వదన ముఖము ఎండిపోవుటచే హృత్ సరోజ హృదయ సరోజము హత క్షీణించెను ప్రభః దేహకాంతి విభుం దేవదేవుడైన తం శ్రీకృష్ణునే ఏవ నిశ్చయముగా అనుస్మరన్ స్మరించుచు నా అసక్నోత్ సాధ్యము కాలేదు ప్రతిభాషితుం సరిగా సమాధానం ఒసగుటకు. శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించెను. దేవదేవుడైన శ్రీకృష్ణునే స్మరించుచు అతడు ఒక్క మాటనైనను బదులుగా పలుకలేకపోయెను. శ్లోకం 3. కృచ్ఛ్రేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయో పరోక్షేణ సమున్నద్ధ ప్రణయౌ కంఠ్యకాతరః. కృచ్ఛ్రేణ అతి కష్టముగా సంస్తభ్య వేగము అణచి శుచః వియోగమును పాణిన చేతులచే ఆమృజ్య తుడుచుకొనుచు నేత్రయో కనులను పరోక్షేణ దృష్టికి దూరమగుటచే సమున్నధ అధికాధికముగా ప్రణయ ఔత్కంఠ్య అనురాగమును ఉత్కంఠగా తలుచుచు కాతరః ఖిన్నుడయ్యెను. భావం. కనులయందు నిండిన దుఃఖాశ్రువులను అతడు తీవ్ర యత్నముతో నిరోధించెను. శ్రీకృష్ణుడు దృష్టికి దూరమగుటచే అతికిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధికాధిక అనురాగమును పొందెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. హరే కృష్ణ. సో ఈరోజు 15th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. పాండవాస్ రిటైర్ టైమ్లీ. సో పాండవులు వాళ్ళు రాజ్యాన్ని
రాజ్యం నుంచి రిటైర్ అయిపోయి తర్వాత పరీక్షిత్ మహారాజు ఎలాగా రాజ్యానికి నిర్వహిస్తారు సీక్వెన్స్ వస్తుంది. సో ఫస్ట్ 3 verses ఇప్పుడు మనం చూసాము. సో అర్జునాస్ ఫీలింగ్స్ ఆఫ్ సపరేషన్. సో ఇంతకు ముందు అధ్యాయంలో 14th chapter. సో భగవంతుడు అంతర్ధానం అయిపోయారు. ఆ విషయం అర్జున్ని చూడగానే యుధిష్ఠిర మహారాజుకి అర్థమైపోయింది. అందుకనే వేరు వేరు అపశకునాల రూపంలో సో అదంతా మనం చూసాం అన్నమాట. ఫైనల్లీ Yudhishthira comes to know that Krishna left this world. So now, to this chapter, so Arjunuడు ఆన్సర్ చేస్తాను అన్నమాట. సో అర్జునస్ ఫీలింగ్స్ ఆఫ్ సెపరేషన్ అంటే మనము ఆ విరహంలో కృష్ణ స్మరణ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అర్జున is feeling that here. He is remembering Krishna more intensely than before. So this is అంటే విరహం యొక్క గుణం అన్నమాట ఇది. గోపీస్ ఆల్సో. సో when Krishna left, కృష్ణుడు బృందావనం వదిలేసి మథురకు వెళ్ళిపోతారు. సో మళ్ళీ వస్తానని చెప్తారు అంటే కానీ సో 100 years అయినా కానీ రాదు. బట్ గోపీస్ ఆర్ ఎవ్రీడే చాలా ఆతృతతోటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఈ రోజు తప్పకుండా వస్తారని. సో ఎవ్రీడే దే ఆర్ విత్ సేమ్ ఈగర్నెస్. సో దే ఆర్ ట్రైంగ్ టు రిసీవ్ కృష్ణ. సో ఆ విరహంలో వాళ్ళు ఇంకా కృష్ణుని యొక్క స్మరణ అనుభవం అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది ఈ 3 verses లో మనం చూసాము. కృష్ణ అర్జున ఇస్ ఫీలింగ్ ఇంటెన్స్ సెపరేషన్, రిమెంబరింగ్ కృష్ణ. ఇది చెప్పలేకపోతున్నాడు. యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు ఏమైంది. సో అర్జున ఈజ్ అనేబుల్ టు టెల్ దట్ కృష్ణ లెఫ్ట్ us. He is remembering all the intimate dealings with కృష్ణుడితో ఆప్యాయమైనటువంటి అదే గుర్తు చేసుకుంటున్నారు. సో మనకి ఇందులో ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే మన జీవితానికి అర్థం అనేది ఉండదు ఎప్పుడైతే మనకి ఇటువంటి ఎవరైనా ఒక్క భక్తులైనా మనల్ని అలా విరహంలో స్మరించుకోవట్లేదు, లేదంటే మనము ఎవరినైనా ఒక వైష్ణవుని విరహంతో మనం గుర్తు చేసుకోవట్లేదు, లేదంటే ఒక వైష్ణవుడు మనల్ని గుర్తు చేసుకోవట్లేదు విరహంతో. అట్లీస్ట్ ఒక వైష్ణవుడు లేకపోతే మన జీవితం అనేది వ్యర్థం అన్నమాట. సో therefore, సో వైష్ణవ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వైష్ణవ రిలేషన్షిప్స్ భక్తి జీవితంలో సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యాజ్ మచ్ యాజ్ అవర్ సాధన. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటారు. సాధన, సేవ, సంఘం, 3 ఇంపార్టెంట్. సో సాధన చేయాలి, సేవ చేయాలి, మన యొక్క సంఘం కూడా అందులో కూడా మనకి సజాతీయ భక్తులు అంటే ఒకటే మూడులో భక్తుల యొక్క సాంగత్యం చాలా అవసరం. దెన్ ఎప్పుడైతే మనం వైష్ణవులతోటి ఆ సెపరేషన్ అనుభవిస్తామో అప్పుడు మనకి కృష్ణుని యొక్క సెపరేషన్ అనేది ఏంటి అనేది ఒక అర్థమవుతుంది అనమాట. సో డైరెక్ట్లీ కృష్ణ సెపరేషన్, ఫీలింగ్ సెపరేషన్ ఫర్ కృష్ణ మనకి అర్థం కండిషన్స్. సో అందుకని భక్తులతోటి ఆ ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో అలా విరహాన్ని అనుభవిస్తూ మాట్లాడలేకపోతున్నారు. సో నౌ he started speaking. 4th verse లో మాట్లాడాలి.
ఓకే, ఫోర్త్ వర్స్. సఖ్యం సఖ్యం మైత్రీం సహృదం చ సారథ్యాదిషు సంస్మరన్ రూపం అగ్రజం ఇత్యాహ బాష్పగద్గదయా గిరా. చదవండి ట్రాన్స్లేషన్. వేరే డివోటీ చదవండి ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ ప్లీజ్. చదవమంటారా ప్రభుజీ? యా, ట్రాన్స్లేషన్ పడుతుంది, చదవండి. ఓకే. శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును, వరములను, సన్నిహిత బాంధవ్యమును, రథసారథ్యమును తలుచుకొనుచు అర్జునుడు దగ్గుతిక్కతో భారముగా శ్వాసను విడుచుచు పలుకునారంభించెను. భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. శుద్ధ భక్తులతో నెరపడి సర్వ విధములైన సంబంధములందును పూర్ణ పురుషుడు పూర్ణత్వమును కలిగి ఉండును. సఖ్యరసము ద్వారా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండేడి శుద్ధ భక్తులలో అర్జునుడు ఒకడు. అర్జునునితో ఆ దేవదేవుడు కావించిన వ్యవహారములు అత్యున్నత పూర్ణత్వము కలిగిన సఖ్యరసమును ప్రదర్శించుచున్నవి. ఆ దేవదేవుడు అర్జునునకు స్నేహితుడే గాక నిజమైన వరప్రదాతయును అయి ఉన్నాడు. సంబంధమును మరింత దృఢపరచుటకు సుభద్రతో కళ్యాణమును ఏర్పాటు చేయుట ద్వారా అర్జునుని శ్రీకృష్ణుడు కుటుంబ బంధుత్వముతో ముడివేసెను. అన్నింటికి మించి యుద్ధ సమయమున సమస్త ఉపద్రవముల నుండి తన మిత్రుని రక్షించు నిమిత్తమై ఆ దేవదేవుడు అర్జునునికి రథసారథి అగుటకు సైతము అంగీకరించెను. ప్రపంచము ఏలుటకు పాండవులు రాజ్యాభిషిక్తులైనప్పుడు అతడు మిగులు ఆనందమును అనుభవించెను. ఈ విషయములన్నింటినీ అర్జునుడు ఒకదాని వెనుక ఒకటి స్మరించుచు అట్టి ఆలోచనలచే తీవ్ర దుఃఖితుడయ్యెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ 3 శబ్దాలు యూజ్ చేశారు: సఖ్యం, మైత్రి, సౌహృదం. సో 3 ఒకేలా కనిపిస్తాయి, కానీ వాటికి సూక్ష్మమైనటువంటి భేదం అనమాట. సఖ్యం అంటే వెల్ విషర్ చెప్తాడు. మేబీ విషింగ్, మీ మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట సఖ్యం. సో మైత్రి అంటే ఇంకొద్దిగా ఇంటెన్స్ అనమాట. మైత్రి అంటే ఈజ్ నాట్ ఓన్లీ వెల్ విషర్. సో వెల్ విషర్ అంటే కొద్దిగా ప్యాసివ్గా దూరం నుంచి మీ మంచి బాగోగులని ఆలోచిస్తూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు. కానీ మైత్రి అంటే 1 స్టెప్ అహెడ్, డూయింగ్ ప్రాక్టికలీ సంథింగ్ గుడ్ ఫర్ యూ. మీ మంచి కోసం ఏదన్నా యాక్టివ్గా సహకరించేది, ఫిజికల్ బెనిఫాక్ట్ మైత్రి. సో సౌహృదం అంటే ఇంకొక 1 స్టెప్ ఉందన్నమాట. సౌహృదం అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. మీ యొక్క అంతంగమైనటువంటి కోరికలు తెలుసుకుని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించేవాడు సౌహృదం. ఓన్లీ కృష్ణ కెన్ బి ద సౌహృద. ఈస్ వెరీ క్లోజ్ ఇన్ అవర్ హార్ట్. హృదయంలోనే ఉంటూ మన యొక్క ప్రతి ఒక్క కోరికను గమనిస్తూ నెరవేర్చడానికి. సో ఆ విధంగా అర్జునుడు స్మరించుకుంటున్నాడు అన్నమాట. విష్ణువు ఈ అన్ని రోజుల్లో కూడా అర్జునుడితోటి వ్యవహరించాడు. సఖ్యుడిగా, మైత్రుడిగా, సహోదరుడిగా. చార్య డ్రైవర్ అయ్యారు. అంతేకాకుండా గొప్ప తాత్పర్యం ఫ్యామిలీ రిలేషన్షిప్ లో కూడా బౌండ్ చేసేసారు. సుభద్ర మాత యొక్క చేయించి అర్జున్. సో దిస్ ఈస్ హౌ కృష్ణ రెసిప్రోకేట్స్. సో అందుకని అఖిల రసామృతమూర్తి ఆయన సఖం. కృష్ణ ప్రతి ఒక్క రసంలో పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు. 5 రసాలు, ముఖ్య రసాలు, మరియు 7 రసాలు, 12 రసాలు పర్ఫెక్ట్ గా ప్లే చేస్తారు. సో అవన్నీ కూడా ఇక్కడ అర్జున్తో ఫ్రెండ్షిప్ లో ఆయన వ్యవహరించారు. ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ అవన్నీ కూడా అర్జున్ ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. నెక్స్ట్ అర్జున స్పీక్స్. అర్జున ఉవాచ వంచితోహం మహారాజ హరినా బంధురూపిణ ఏన మే అపహృతం తేజో దేవ విస్మాపనం మహత్. ప్లీజ్ రీడ్ ట్రాన్స్లేషన్. వేరే డివోటీ ఉన్నారు, ఎవరైనా చదువుతారు? హరే కృష్ణ. మరి ధనపురం ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? చదవండి. అర్జునుడు పలికెను,
ఓ రాజా, సన్నిహిత మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మరణీయము కలిగించిన నా మహా తేజమును నా చెంత ఇప్పుడు లేదు. భాష్యము శ్రీ ప్రభుపాదికి జై. ఐశ్వర్యము, శక్తి, సౌందర్యము, జ్ఞానము మరియు భౌతికముగా వాంఛింపదగిన దేనియందునైనను ప్రత్యేకించి సుసంపన్నులు శక్తిమంతులను అగు వారెవరైనను నా సంపూర్ణ శక్తిలో అత్యంత సూక్ష్మాంశపు ఫలముగా భావించబడుదురు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయం 41వ శ్లోకమునందు పలికి ఉన్నాడు. తత్కారణమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వరద దానం మొసకనిదే ఎవరు స్వతంత్రముగా ఏ మాత్రమును శక్తిమంతులు కాజాలరు. నిత్యయుక్తులైన సహచరులతో అతడు భూలోకమున అవతరించినప్పుడు తన దివ్య శక్తిని ప్రదర్శించుటే కాక అవతార ప్రయోజనమును నెరవేర్చుటకు అవసరమైన శక్తిని తన నిత్య సహచరులైన భక్తులకు వసంగుచుండును. శ్రీకృష్ణ భగవానుడు అతని నిత్య సహచరులు ధరిత్రిపై పలుమార్లు అవతరించినను భగవానుడు అట్టి వివిధ అవతారములను జ్ఞప్తి యందు ఉంచుకొనగా అతని దివ్య సంకల్పముచే సహచరులను మాత్రం వాటిని మర్చిపోవుదురని కూడా భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకం యందు తెలుపబడినది. అదే విధముగా భగవానుడు తను ధరిత్రి నుండి అంతరార్థమును చెందినప్పుడు తన సహచరులు అందరినీ తన వెంట గొనిపోవును. అర్జునునకు వసగబడిన శక్తి సామర్థ్యములు దేవాది దేవుడైన కార్యమును పూర్ణము గావించుటకై అవసరమై పడి ఉండేను. కానీ భగవానుని కార్యము సిద్ధించినంతనే అట్టి అత్యవసర శక్తులు అర్జును నుండి ఉపసంహరించబడెను. దేవతలకు కూడా విస్మరణీయమును కలిగించు అర్జునుని మహా తేజపు అవసరము తెలియుట మరియు ఆ శక్తి సామర్థ్యములు భగవద్ధామమును చేరు నిమిత్తము కాకపోవుటయు అందులకు కారణము. భగవానునిచే శక్తి సామర్థ్యములు వసగబడుట మరియు తిరిగి హరింపబడుట అనేది అర్జును వంటి పరమ భక్తుని విషయముననే లేదా స్వర్గలోక వాసులైన దేవతల విషయముననే సంభవమవుతుండగా అట్టి మహాత్ములతో పోల్చిన తృణప్రాయం వంటి సామాన్య జీవుల విషయమున వేరుగానేమి పలుకగలము. కనుక సందేహమేమనగా భగవానుని నుండి అరువు తెచ్చుకొనిన శక్తి సామర్థ్యములచే ఎవరును అనవసరముగా గర్వించరాదు. పైగా జ్ఞానవంతుడైన మనుజుడు అటువంటి వరదానములకు భగవానుడి ఎడ కృతజ్ఞతను కలిగి ఉండి హరే కృష్ణ కలిగి ఉండి అట్టి శక్తిని అతను సేవలోనే వినియోగించవలను. అటువంటి శక్తి ఏ సమయం నందునైనను భగవానునిచే తిరిగి ఉపసంహరించబడును. కావున అట్టి శక్తి సంపదలను అతని సేవయందు నియుక్తము చేయుటయే వాటి పరమోత్తమ వినియోగమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. సో ఎన్నో లెసన్స్ ఉన్నాయి అందులో. సో మనకు తెలుసు కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో భగవద్గీతలో సో 10వ అధ్యాయం ఆపులెన్సెస్ ఆఫ్ అబ్సల్యూట్, భగవంతుని యొక్క వివిధ శక్తులు ఈ ప్రపంచంలో మనం ఎలా చూడవచ్చు అనేది 10వ చాప్టర్లో మనం చూస్తాం. సో అలాగే కృష్ణ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. రసోహం అప్సు కౌంతేయ ప్రభాషం శశిశివుడి. సో నీటిలో ఉన్న టేస్ట్ నేనే, సో పృథ్వీలో ఉన్న ఫ్రాగ్రెన్స్ నేనే. సో ఆ విధంగా భగవంతుడు చెప్పారు. మన కృష్ణ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అది 10th చాప్టర్ ఆఫ్ కోర్స్. కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ 7th చాప్టర్. అంటే భూమి రాపులు అలో వాయులు కమ్మను బుద్ధి దేవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచే వస్తుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుని సహకారం లేదే మనం ఏమి చేయలేము అన్నమాట. సో 15th చాప్టర్లో కూడా కొన్ని వర్సెస్, 64 వర్సెస్. అహమాదిత్యను చంద్రాంశ చాగ్రం విద్ది మామికం, సూర్యుడి యొక్క కాంతి, చంద్రుడి యొక్క కాంతి, సో ఇవన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్
భగవంతుని నుంచే ఆ భగవంతుల్లో ఉన్న 6 ఐశ్వర్యాలు ఈ ప్రపంచంలో రిఫ్లెక్ట్ అయ్యి కొంతమంది వ్యక్తులలో కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ద లార్డ్ ఇస్ ఫుల్ ఇన్ 6 ఆబ్జెక్ట్స్. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణం భగ ఇతింగర. సో 6 ఐశ్వర్యాలు భగవంతుల్లో పూర్తిగా ఉంటాయి, మరి ఎల్లకాలం ఉంది. కానీ అదే జస్ట్ మేబీ స్మాల్ ఫ్రాక్షన్, కిరణం లాగా మనలో కొంతమంది వ్యక్తులలో ఈ ప్రపంచంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎలాగైతే సూర్యకిరణాలు ఒక గాజు ముక్క మీద పడి మన కళ్ళలో అప్పుడప్పుడు చాలా గ్లిట్టరింగ్ గా, చాలా కాంతిగా కనపడుతుంది. కానీ ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గాజు ముక్కలో లేదా యొక్క శక్తి, అది సూర్యుడి యొక్క కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి. అలాగే మనము ఎవరైనా శక్తివంతుల్ని, ఎవరైనా అందమైన వ్యక్తుల్ని, లేదంటే ఎవరైనా బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే పండితుల్ని ఎవరిని చూసినా కానీ ఇమ్మీడియట్ గా మనకి మనం ఎవరు గుర్తు చేసుకోవాలంటే భగవంతుడి. అంటే భగవంతుడి యొక్క శక్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ సీ. అదర్వైజ్ మనం ఆ కనెక్షన్ చూడకపోతే మనం ఎంబీఎస్ అయిపోతాము, ఈర్ష్యపడతాము వాళ్ళతోటి, లేదంటే మనం గర్వపడతాం. ఏం రాదు. లేదంటే ఎవరైనా మనకంటే ఎక్కువ చేస్తే మనం ఈర్ష్యపడతాం. అదే నేను ఎందుకు చేయలేదు. కానీ ఎప్పుడైతే మనం కనెక్షన్ చూస్తామో అది ఇదంతా భగవంతుని యొక్క శక్తి, దాన్ని ఆ రెండు ఉండవు మనకి. సో వీ గ్లోరిఫై లాడ్ అండ్ వీ గ్లోరిఫై దట్ డివోటీ ఆల్సో. ఆ భక్తుని కూడా మనం స్తుతిస్తాము, ఎందుకంటే భగవంతుని అతని భక్తుల్ని ఎంపవర్ చేశారు. సో ఇక్కడ అర్జునుడు అదే తెలుసుకుంటున్నాడు అనమాట. వంచితోహం మహారాధ, నేను వంచితున్నాయని ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోయాడు. ఎవరి శక్తితో అయితే నేను కురుక్షేత్ర యుద్ధంలో చాలా సునాయాసంగా జయించాను, ఇప్పుడు ఆ శక్తి నాకు లేదు. అంత భగవంతుడు తీసేసుకున్నాను. ఎందుకంటే ఆ యుద్ధం చేసేటప్పుడు భగవంతుని యొక్క మిషన్ కోసం అది కావాలి కాబట్టి నాకు ఆ శక్తి ఇచ్చాడు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు, తీసేసుకున్నాను. అంటే నేను భగవద్ధామానికి వెళ్ళడానికి శక్తి అవసరం లేదు కాబట్టి భగవంతుడు తీసేసుకున్నాను. అంటే కావాలన్నప్పుడు ఇస్తాడు, కావాలన్నప్పుడు తీసేసుకుంటాడు. సో హీ ఈజ్ ద సుప్రీం కంట్రోల్. ఏకల ఈశ్వర కృష్ణ ఆరస్తు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నారు. ఎప్పుడు కూడా స్వతంత్రం కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఎక్కువ పెద్ద పెద్ద కార్యాలు చేసినప్పుడు నాకంటే గొప్పవాడే లేడు. సో అఫ్ కోర్స్ భగవంతుడు మనకు తర్వాత నేర్పిస్తాడు. ఇంద్ర లీలలో చూస్తాము, గోవర్ధన లీలలో చూస్తాము, బ్రహ్మ విమోహం. సో పాయింట్ ఏంటంటే అదే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాను అనమాట. డోంట్ బి పఫ్డ్ అప్ బై ద బారోడ్ ప్లూమ్స్. అంటే వేరే వాళ్ళ నుంచి తెచ్చుకున్న దాంతో మీరు గర్వ చెందకండి. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, పవర్ హౌస్. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ కొండపల్లి పవర్ స్టేషన్ నుంచి వస్తుంది, విజయవాడ. సో మన ఇంట్లో ఎన్నో బల్బ్స్ వెలుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ పవర్ హౌస్ నుంచి పవర్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ. సో ఒకసారి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద మెషిన్స్ రన్ అవుతున్నాయి. పెద్ద ఫ్లడ్ లైట్స్, స్టేడియంలో పెద్ద ఫ్లడ్ లైట్స్ కూడా వెలుగుతున్నాయి. సో అవి వాటికి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ స్టేషన్ నుంచే వస్తుంది. అక్కడ పవర్ కట్ అయిపోయింది అనుకోండి, బంద్ చేసేసారు అనుకోండి, ఏది వెలగదు. చిన్న జీరో క్యాండిల్ బల్బ్ అయినా కానీ ఉంది, పెద్ద ఫ్లడ్ లైట్ అయినా. సో ఏది పనికిరాదు అనమాట, యూజ్లెస్. సో కాబట్టి మనం జీరో క్యాండిల్ అయి ఉండొచ్చు, ఒక భక్తుడు వాడికి అంతే కెపాసిటీ. ఒక భక్తుడు ఫ్లడ్ లైట్ అయి ఉండొచ్చు, పెద్ద దేదీప్యమానంగా అందరికి వెళ్తూ ఇస్తూ ఉండొచ్చు. కానీ పవర్ కట్, పవర్ స్టేషన్ నుంచి పవర్ రాలేదనుకోండి, రెండో ఒకటే కదా, జీరో క్యాండిల్ బల్బ్ అయితే ఏంటి, ఫ్లడ్ లైట్ అయితే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ద పవర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రహ్లాద్ మహారాజ్ అదే అంటాడు నరసింహ హిరణ్యకశిపుడు. సో హిరణ్యకశిపుడు అంటాడు, ప్రహ్లాద్ నీకు ఇంత గర్వం ఏంటి? సో నా మాట వినట్లేదు, అందరూ నా మాట వింటారు, నీకు ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది? ఎవరిని చూసుకుని నీకు ధైర్యం వచ్చింది? నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రహ్లాద్ మహారాజ్.
సో నాన్న, మీకు ఎక్కడి నుంచి అయితే ఆ శక్తి వస్తుందో అందరినీ కంట్రోల్ ఉంచుకోవడానికి, నాకు కూడా అక్కడి నుంచి వస్తుంది శక్తి. అందరికీ అక్కడి నుంచి వస్తుంది. దిస్ ద ఫ్యాక్ట్. శుద్ధ భక్తులు ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు కాబట్టి సో వాళ్ళు ఎప్పుడు క్రెడిట్ తీసుకోరు వాళ్ళు చేసిన కార్యాలకి. సో మనం చూస్తాం శీల ప్రభుపాదుల వారు. సో కృష్ణుడు ఆయనకి 2 రకాలుగా పరీక్షిస్తున్నారు అన్నమాట. 40 years, ఫస్ట్ 40 years సక్సెసే రాదు, ఎన్నిసార్లు ఎంత ట్రై చేసినట్టు. భగవంతుడు కృష్ణుడు యొక్క ప్రభుపాదుల వారికి ఎంతూజియాజం టెస్ట్ చేశారు. తర్వాత 12 సంవత్సరాల్లోనే ఎంత సక్సెస్ వచ్చిందంటే, అఫ్కోర్స్ 12 సంవత్సరాలు ట్రివిలియన్ సక్సెస్. ఫస్ట్ 1 year లోనే, ఫస్ట్ 2 years లోనే ప్రభుపాద సక్సెస్ రావడం ప్రారంభించింది అమెరికాకి వెళ్ళి. సో కానీ ప్రభుపాద వారు ఎప్పుడు దాంతో డిస్ట్రాక్ట్ అవ్వండి, గర్వపడలేదు. మొత్తం క్రెడిట్ అంతా కృష్ణుడికి ఇచ్చారు, గురువు గారికి ఇచ్చారు, భక్తుడికి ఇచ్చారు. సో కృష్ణ టెస్టెడ్ హిస్ హ్యూమిలిటీ. తర్వాత అతని యొక్క నమ్మకని కృష్ణుడు పరీక్షించారు. కృష్ణుడు అసలు ప్రభుపాద పాస్ అయ్యారు. ఎందుకంటే ప్రభుపాద తెలుసు. సో కృష్ణ ఎంపవర్డ్. సో ఇది అంటే మనకు ఉన్న శక్తులు 100% కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించినప్పుడు ఏదైతే భగవంతుని కార్యంలో మనకి శక్తి తగ్గుతుందో అది భగవంతుడు మనకి సప్లై చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎంపవర్మెంట్. అందుకని ప్రభుపాద వారు మనకి అమెరికా వెళ్ళారు. చూడండి ఆయన చేతులు ఉంది. నాచావ ప్రభు నాచావ పాస్టేరపతి నాచు. లెట్ మీ డాన్స్ లైక్ ఎ పప్పెట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ చేతన ఉంది కాబట్టే ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళి టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ లో నామజపం చేసి ఈ మూమెంట్ ని స్టార్ట్ చేస్తున్నాం. సో యా, మాధవేంద్రపురి ఇంకొక ఎగ్జాంపుల్. మాధవేంద్రపురి కూడా ఆయన బృందావనం వెళ్ళినప్పుడు గోపాల్ ఆయన కల్లో వచ్చి నా విగ్రహాన్ని బయటకు తేంది, నాకు వేడిగా ఉంది, నన్ను స్థాపించింది అని చెప్తారు. సో మాధవేంద్రపురి వెంటనే గోవర్ధన పర్వతం మీద గోపాలను స్థాపించి ఉత్సవం చేస్తారు. సో తర్వాత చందన్ కూడా తీసుకొస్తారు. ఇప్పుడు చందన యాత్ర జరుగుతుంది, లేదా చదవచ్చు. సో ఎంత ఓల్డ్ ఏజ్ అయినా కానీ, 80 years అయినా కానీ నడుచుకుంటూ బృందావనం నుంచి ఆయన జగన్నాథ్ పూరి బయలుదేరుతారు అనమాట భగవంతుడి సేవ కోసం. సో అయితే ఒక శ్లోకం వస్తుంది మధ్యలో అక్కడ. సో ప్రభుపాద చాలా అద్భుతమైనటువంటి తాత్పర్యం. తర్వాత హోంవర్క్ చదువుకోవచ్చు. మధ్యలీల 4వ అధ్యాయం 80వ శ్లోకం యొక్క తాత్పర్యం ఇచ్చాను. సో చాలా బ్యూటిఫుల్ పర్పట్. అందులో జస్ట్ ఒక పాయింట్ నేను చెప్తాను. అంటే ఒక్క రోజులోనే ఆ ఉత్సవం అంతా ఎంత వైభవంగా జరిపారంటే, గోపాల్ని స్థాపించి అభిషేకం చేయటము, ఎన్నో రకాల వ్యంజనాలు ఆఫర్ చేయటము, అంటే గ్రామాలు ప్రతిరోజు వచ్చి అన్నకూట సెలబ్రేట్ జరుగుతుంది అన్నమాట. ఇది ఎలా సంభవం? ఎందుకు ఒక్క ముసలి వ్యక్తి ఎలా సాధ్యం అంటే అక్కడ గోపాలేర ప్రభావం వస్తుంది. గోపాలుడి యొక్క ప్రభావం వల్ల ఇదంతా సాధ్యమే అని చెప్తారు. మనం నేను షేర్ చేస్తాను ఆ పర్పట్. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు చూడండి. The Krishna consciousness movement has spread all over the world within a short time. అంటే 5 సంవత్సరాలలో ఈ కృష్ణ భావన అనేది జరిగింది. భౌతికమైనటువంటి వ్యక్తులు ఇది అర్థం చేసుకోలేరు. కానీ చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల ఇది అలా సంభవం అయింది. Why does Krishna have to take 5 years? In 5 days, he can spread his name and fame all over the world like wildfire. So 5 సంవత్సరాలు ఎందుకు కృష్ణుడికి? 5 రోజుల్లోనే ఈ యొక్క కృష్ణ ప్రచారాన్ని నలుమూలలా చేయగలరు కృష్ణుడు. కృష్ణుడికి ఆ శక్తి ఉంది. ఆ నమ్మకం ఉన్న వాళ్ళు శ్రద్ధతోటి చైతన్య మహాప్రభు యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను అర్థం చేసుకోగలరు చెప్తున్నారు.
అలాగే అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాడు 18 రోజుల్లో. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాత్రుడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ద ప్రీచర్స్ ఇన్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్. కానీ అది ఎప్పుడు సంభవం అవుతుంది ఎలా? సో వెన్ వీఆర్ సిన్సియర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ, కృష్ణ విల్ ఆల్వేస్ బి విత్ దెమ్ బికాస్ హీ ఈస్ వెరీ కైండ్ అండ్ ఫేవరబుల్ టు ఆల్ హిస్ డివోటీస్. సో ఎప్పుడైతే మనం సిన్సియర్గా శ్రద్ధగా భక్తి చేస్తామో కృష్ణుడు మనతోనే ఉంటాడు. ఎందుకంటే కృష్ణుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నమే భక్త ప్రణశ్యతి, భక్తులు ఎప్పుడు ఓడిపోరు వచ్చారు. సో మనం ప్రామాణికంగా ఉండాలి. పాయింట్. Just as Arjuna and Krishna were victorious in the battle of Kurukshetra, this Krishna consciousness movement will surely emerge victorious if we but remain sincere devotees of the Lord and serve the Lord according to the advice of the predecessors. 6 Goswamis. Narottam Das Thakur చెప్పారు, తాందేర చరణ భక్త సనైవాస్ జన్మ జన్మేపి హే అవినాష్. The Krishna consciousness devotees must always desire to remain in the society of devotees, Bhakta Sannyas. They cannot go outside the Krishna consciousness society or movement. Within the society, we must try to serve the predecessors by preaching Chaitanya Mahaprabhu's cult and spreading his name and fame all over the world. If we attempt this seriously within the society, it will be successfully done. There is no question of estimating how this will happen in the mundane sense, but without a doubt, it happens by the grace of Krishna. చాలా బ్యూటిఫుల్ పాయింట్. అంటే మనము ప్రామాణికంగా ఉండాలి ఒకటి చెప్పారు, ఇంకొకటి మనము పూర్వ ఆచార్యుల యొక్క మార్గంలో అడుగుజాడల్లో మనం ఇస్కాన్ సంస్థలో ఉంటూ సేవ చేయాలని చెప్పి, అప్పుడు భగవంతుడు మనతోనే ఉంటాడు, మనల్ని ఎంపవర్ చేస్తాడు. సో యోగక్షేమం వహామ్యం. ఎందుకంటే మనకి ఉన్న శక్తులు కూడా భగవంతుడే ఇచ్చాడు. సో ఆ శక్తుల్ని మనం ఎప్పుడైతే 100% భగవంతుడి సేవలో ఉపయోగిస్తామో అప్పుడు అందులో ఏదైనా కొద్దిగా తక్కువైతే భగవంతుడు మిగతాది సప్లై చేస్తాడు. తెలుసుకోవాలి అనుకోవాలి. అంతేగాని అరే భగవంతుడే కదా చేసేది, నిమిత్తం మాత్రం భవసవశాచి అన్నారు, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అతను పడుకున్నాడా? యుద్ధం చేశాడు. హీ వాజ్ ఫైటింగ్ విత్ ఫుల్ విగర్. ఎందుకంటే భగవంతుడు ఎవరితో కార్యం చేర్చుకుంటాడు? మనతోనే కదా. అంటే భక్తులతోటి ఎవరైతే భగవంతుని యొక్క విల్లు అర్థం చేసుకుని అతనికి ఎలైన్ అయ్యారో వాళ్ళ ద్వారా భగవంతుడు కార్యాలు నెరవేర్చుకుంటారు అనమాట. కాబట్టి అది ఎలా మనం చూపించాలి, మన సిన్సియారిటీ ద్వారా మనము మన 100% ఎప్పుడైతే మనం మనకి ఇచ్చింది మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తామో అప్పుడు మనల్ని భగవంతుడు ఎంపవర్ చేస్తాడు. అయితే అప్పుడు అది అలా చేయలేదనుకోండి మనకు అర్థం కాదనమాట. అది కేవలం థియరీ అవుతుంది, భగవంతుడే అన్నీ చేస్తున్నాడు అనేది అది ఒక థియరీ లాగే ఉంటుంది మనకి. సో కానీ అందుకని సాధన, సో మనము సిన్సియర్గా 16 మాలను జపిస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో భాగవతాన్ని వింటూ సేవ అదొకటి, అది చేయాలి. అది చేసినప్పుడే మనం సరైన చేతులతో మనకి ఇచ్చిన 100% భగవంతుడు ఏదైతే ఇచ్చాడో స్కిల్స్ అది భగవంతుడి సేవలో మనం ఉపయోగిస్తాం. అప్పుడు గర్వపడవు మనం. సో ప్రభుపాద వారు తమాల కృష్ణ మహారాజు ఒకసారి ఇలాగే చాలా ఆయన వండర్ఫుల్ సర్వీసెస్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏదైనా కావాలంటే ఇమ్మీడియట్గా ప్రభుపాద వారు కావాలి తమా. సో ఆయన అనుకుంటే చాలు ప్రతి ఒక్క కాలం అయిపోతుంది. అయితే ఒకసారి తమాల కృష్ణ మహారాజు కొద్దిగా గర్వపడ్డారు. సో నా ద్వారా అన్నీ అవుతున్నాయి ప్రభుపాద వారికి నేను చాలా నమ్మకస్తుంది. ప్రభుపాద వారు అది గమనించారు, సరిపించారు. తమాల కృష్ణ కూర్చోబెట్టారు, ప్రసాదం తినిపిస్తుంది. అప్పుడు చెప్పారు, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పెద్ద బ్రహ్మాండం ఉంది, మహావిష్ణువు నుంచి అన్ని వస్తున్నాయి బ్రహ్మాండాలు, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంత కోటి బ్రహ్మాండాలు. అందులో ఒక చిన్న బ్రహ్మాండం ఉంది, అందులో 4 తలల బ్రహ్మదేవుడు ఉన్నారు. చిన్న బ్రహ్మాండం 4 తలలు. ఎందుకంటే వేరే వేరే బ్రహ్మాండాల్లో 8 తలలు ఉన్న బ్రహ్మలు ఉన్నారు, 16 తలలు ఉన్న బ్రహ్మ, 32 అలా. సో ఎన్నో మల్టీ డైమెన్షన్ బ్రహ్మాండం. కానీ మనది ఒక చిన్న బ్రహ్మాండం, 4 తలల బ్రహ్మం. అందులో కూడా మనది ఒక చిన్న ప్లానెట్, ఎర్త్లీ ప్లానెట్. ఇందులో 14 భవనాలు ఉన్నాయి. అందులో కూడా మనది ఒక చిన్న ఎర్త్లీ ప్లానెట్, జంబూ ద్వీపం నుంచి అవన్నీ చదువుతాము. అందులో కూడా ఒక చిన్న భారత
ఖండ మనది. ఆ భారత ఖండలో కూడా ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. మనది ఒక అందులో కూడా ఎన్నో దేశాలు, ఎన్నో చిన్న దేశం అది భారతదేశం. ఆ భారతదేశంలో సరే సరే మనది అమెరికా వస్తుంది. ఎన్నో కాంటినెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా కాంటినెంట్ ఉంది. అమెరికాలో కూడా ఎన్నో సిటీస్ ఉన్నాయి, న్యూయార్క్, కాలిఫోర్నియా, ఆ, ఇవన్నీ కూడా. సో అందులో కూడా ఒక సిటీ న్యూయార్క్ లో ఉన్నట్టున్నారు, న్యూయార్క్ సిటీ. అందులో కూడా ఎన్నో స్ట్రీట్స్ ఉన్నాయి. అందులో ఒక స్ట్రీట్ ఫెడరిక్ స్ట్రీట్, అందులో కూడా ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అందులో ఇక్కడ మనం మ్యాచెస్ గిఫ్ట్ 22nd అవెన్యూలో ఉన్నాం. అందులో కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు. సో కానీ అందులో ఒక భక్తుడు, చిన్న భక్తుడు ఉన్నాడు, కమాల్ కృష్ణ. అండ్ హీస్ ఫీలింగ్ ఐఆమ్ ద సెంటర్ ఆఫ్ క్రియేషన్, నా వల్లనే అన్ని జరుగుతుంది. సో కమాల్ కృష్ణ మహారాజ్ సో సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ గురు. గురువు మనకి ఇటువంటివన్నీ తీయడానికే ఉన్నారు. సో అయితే అర్జున హియర్ ఈజ్ రిమెంబరింగ్ కృష్ణుడి వల్లే నేను యుద్ధంలో జయించాను. ఇప్పుడు ఆ శక్తులన్నీ కూడా కృష్ణుడు తీసేస్తున్నాడు అని. నెక్స్ట్ వర్స్ యస్య క్షణవియోగేన లోకో హి అప్రియదర్శనః తేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథా. Yes, please read. హరే కృష్ణ గురూజీ. Okay. యవ్వాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములగును. అటువంటి శ్రీకృష్ణుని నేనిప్పుడు కోల్పోయి తిని. తాత్పర్యం. భాష్యము. వాస్తవమునకు జీవునకు శ్రీకృష్ణ భగవానుని కనను ప్రియతముడు వేరొకడు లేడు. ఆ దేవదేవుడే స్వయముగా స్వాంశలు విభిన్నాంశముల రూపమున అసంఖ్యాక అంశాలుగా విస్తరించుచుండును. పరమాత్మ రూపము భగవానుని స్వాంశ రూపముగా కాగా విభిన్నాంశ రూపములు జీవులై ఉన్నారు. జీవుడు లేనటువంటి భౌతిక దేహము విలువరహితము కనుక భౌతిక దేహమునందు జీవుడు అత్యంత ముఖ్యాంశమై ఉన్నాడు. అదే విధముగా పరమాత్మ లేనిదే జీవునికి మనుగడ లేదు. అదే రీతిగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు లేనిదే బ్రహ్మము లేదా పరమాత్మ రూపములకు ఆధారము లేదు. ఈ విషయము భగవద్గీత యందు విపులముగా విశదీకరింపబడినది. ఈ అంశాలన్నీయును ఒకదానిపైనొకటి ఆధారపడి ఉన్నవి లేదా ఒకదానితోనొకటి ముడిపడి ఉన్నవి. ఈ విధముగా శరమాంశమున శ్రీకృష్ణ భగవానుడే అంతిమ పరమార్థమై నందున సమస్తమునకు ఆవశ్యక్య సూత్రమై ఉన్నాడు. హరే కృష్ణ. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎలాగైతే ప్రాణము లేనటువంటి దేహము దేనికి పనికిరాదు. సో ప్రాణం ఉన్నంతవరకు ఎంతో అందంగా ఉంటుంది దేహం, చాలా బ్యూటీ క్లీన్స్, ఎంతో అందంగా ఉంటుంది లైఫ్. బట్ వన్ లైఫ్ గోస్ అవే, ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు అంత మొట్టలు పడిపోతుంది. సో దర్ ఇస్ నో బ్యూటీ. అలాగే భగవంతుడు లేనప్పుడు ఈ మొత్తం బ్రహ్మాండం కూడా శూన్యమైపోతుంది. ఎంత అదే చిత్ర మహాప్రభు పాడతారు కదా, శూన్యాయతము గోవింద విరేహనం. అర్జున ఆల్సో ఇస్ ఫీలింగ్ లైక్ దట్. సో కృష్ణుడి యొక్క విరహంలో ఈ ప్రపంచం మొత్తము శూన్యమైపోయింది. ఎలాగైతే ప్రాణం లేనటువంటి శరీరము దేనికి పనికిరాదు. సో మనకి యాక్చువల్గా మన శరీరము మనకి ప్రియము ఎందుకని అంటే ఆత్మ ఉంది కాబట్టి. ప్రహ్లాద్ మహారాజు చెప్తారు ఈ రోజుల్లో నరసింహ చతుర్దశి వస్తుంది.
సో ప్రహ్లాద్ టీచింగ్స్ లో వస్తుంది. సో మన శరీరము మనకి డియర్ బికాస్ ఆత్మ ఇస్ దేర్. ఆత్మ ఎందుకని మనకి ప్రేమ అంటే పరమాత్మ యొక్క అంశం కాదు. పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మ అనేది మనకి చాలా ప్రేమ. పరమాత్మ ఎందుకని మనకి ప్రేమ అంటే పది వారికి ఇక్కడే వస్తున్నారు. ఎందుకంటే పరమాత్మ ఒక వంశం అనమాట, భగవంతుని యొక్క ఒక అంశం. బ్రహ్మన్ పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. సో మెయిన్ భగవాన్ కృష్ణ భగవాన్ ఈజ్ సమ్మం భవనం ఆఫ్ ఎవరిథింగ్. కృష్ణుడి నుంచే ప్రతి ఒక్కటి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ప్రేమగా ఉన్నాయి. సో అల్టిమేట్గా సో అందుకని కృష్ణుడు లేడనుకోండి, ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు. అర్జున ఈస్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఈస్ వేకెంట్. కృష్ణుడు లేనప్పుడు దేనికి వాల్యూవే లేదు. కృష్ణుడు ఉన్నంతవరకే దానికి వాల్యూ. జీరోస్, బిగ్ జీరోస్ ప్రతి ఒక్కటి. కృష్ణ బికమ్స్ వన్, కృష్ణ ఒకరి చేరగానే పెద్దానికి వాల్యూ వస్తుంది. అందుకనే కదా అర్జున స్పీకింగ్ విత్ రియలైజేషన్. సో యుద్ధంకి ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు హెల్ప్ కోసం. నారాయణ సేన కావాలా, లేదంటే కృష్ణుడు నేను కావాలా అని అన్నారు. సో ఇమ్మీడియట్గా ఏ సందేహం లేకుండా అర్జునుడు నాకు మీరే కావాలి, నారాయణ సేన అవసరం. ఎందుకంటే మీరుంటే ప్రతి అన్నీ ఉన్నట్లు. సో ఆ విశ్వాసం భక్తుడికి ఉంటుంది. మనం బ్రహ్మ విమోహనలో చూస్తాం. సో బ్రహ్మ విమోహనలో కృష్ణుడు అందరి గోపబాలులాగా మరియు ఆవు అంటే గోవులు దూడల్లాగా ఆయన విస్తరిస్తారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వాళ్ళని అపహరిస్తారు, ఎగ్జాక్ట్గా వాళ్ళలాగే వాళ్ళ హావభావాలతోటి, వాళ్ళ యొక్క కలర్, వాళ్ళ యొక్క హైట్స్, ఎవ్రీథింగ్ కృష్ణ పర్ఫెక్ట్లీ ఇమిటేట్ చేస్తారు అన్నమాట ఆయన యోగ సిద్ధి. అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికి డౌటే రాదు అసలు వీళ్ళు కృష్ణుడు అసలు. అందరూ కూడా వీళ్ళు మా పిల్లలే అనుకుంటున్నారు, గోపికలు ఆవులు కూడా మా దూడలే అనుకుంటున్నారు. కాకపోతే ఒక విచిత్రం ఏం జరుగుతుందో బలరాముడికి గమనిస్తారు. వాళ్ళు జనరల్గా బృందావనంలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిని ఎక్కువ ప్రేమిస్తారు. ఆయన తమ పిల్లల కంటే కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తారు. ఆవులు కూడా దూడల కంటే కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తారు. సో కానీ ఈ ఒక సంవత్సరం ఏం జరిగిందంటే, సో వాళ్ళ గోపికలు వాళ్ళ పిల్లల్ని కృష్ణుడిలాగే ప్రేమిస్తున్నారు. ఆవులు కూడా దూడల్ని కృష్ణుడిలాగే ప్రేమిస్తారు. ఎందుకంటే కృష్ణనే విస్తరించారు కాబట్టి. సో అది బలరాముడు గమనిస్తారు. రైట్. సో దట్ ఇస్ ద పాయింట్. కృష్ణుడు, అందుకనే మన ప్రేమ అనేది ముందు కృష్ణుని ప్రేమించినప్పుడు మనం అందరిని ప్రేమించగలం. సో కృష్ణుడిని పక్కన పెట్టేసాం అనుకోండి, మన ప్రేమ అనేది అదొక టెంపరీ, కొంతకాలం వరకే ఉంటుంది. అందుకని మన రిలేషన్షిప్స్ ఫస్ట్ వర్టికల్గా మనం స్థాపించాలి. కృష్ణుడు, గురువు, దేవుడు, తర్వాత హారుగా అంటారు భక్తులతోటి, సమాజంతో ఇస్తాను. సో దట్ ఇస్ ద పాయింట్ ఇక్కడ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So I'll stop here, but I just wanted to share 5 minutes హరినామం గురించి. లాస్ట్ క్లాస్లో చెప్పారు. మనస్సంహరణం శ్లోకం చెప్పాను. మనం జపము చేసుకునేటప్పుడు 6 సూత్రాలు మనము కేంద్రంలో పెట్టుకొని చేసినప్పుడు మన జపం చాలా చేయలేదు. సో లాస్ట్ క్లాస్లో ఈ శ్లోకం చెప్పాను. మనస్సంహరణం శౌచం, మౌనం, ఆ మౌనం మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతువ. సో మనస్సంహరణం మొదటి మనం చూసామన్నమాట లాస్ట్ క్లాస్. అంటే మైండ్ని మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి విత్డ్రా చేసి జపం మీద కేంద్రీకరించాలి.
జస్ట్ ఆ సౌండ్ వైబ్రేషన్ మీద మనం ఫోకస్ చేయాలని చెప్పాడు లాస్ట్ క్లాస్. జస్ట్ ఫోకస్ ఆన్ హియరింగ్ ది సౌండ్ వైబ్రేషన్. మనస్సు అది ప్రాక్టీస్ చేయాలి. అర్జున్ ఎలా అయితే ప్రాక్టీస్ చేశాడు, యతో నిశ్చలతి మనశ్చంచలమస్తే. సో తతస్థిత నియమి తదాత్మన్యవశం. బ్రింగ్ ద మైండ్ బ్యాక్ అండ్ ఫిక్స్ ఇట్ ఆన్. సో దీనికి అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనము అఫ్కోర్స్ ఇళ్లలో చేసుకుంటాము, ఒంటరిగా చేసుకోవచ్చు, కానీ భక్తుల యొక్క సాంగత్యంలో చాలా సునాయాసంగా మన మనస్సుని విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే వేరే భక్తులు చాలా సిన్సియర్గా చేస్తున్నప్పుడు మనం కూడా అరే నేనేం ఆలోచిస్తున్నాను చెప్పి మనం కూడా మళ్ళీ వినటానికి ప్రయత్నిస్తాం. అలా లేని పరిస్థితుల్లో మన మనసు ఇలా వెళ్ళిపోతే అలాగే మనం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి భక్తుల సాంగత్యంలో జపం చేయడానికి. సో దట్ ఈస్ మనస్సు అని మనం చెప్పాను లాస్ట్ క్లాస్లో. సో సెకండ్ది శౌచం. సో మెయింటైన్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ బై బ్రీతింగ్. అంటే ఇందులో బహిరంగ శుద్ధత, అంతరంగ శుద్ధత. సో బహిరంగ శుద్ధత అంటే కనీసం మనం ఎండాకాలంలో అయితే 3 సార్లు స్నానం చేయాలి. సో అట్లీస్ట్ మినిమం 2 times అని చెప్తారు. బట్ అట్లీస్ట్ మార్నింగ్ టైం చక్కగా స్నానం చేసి క్లీన్ డ్రెస్, శుభ్రమైనటువంటి క్లోత్స్ వేసుకొని శుభ్రమైనటువంటి ప్లేస్లు, పూజా గదిలో లేదంటే టెంపుల్ హాల్. సో మనం జపం చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇంకా సాధకులం, మనం త్రిగుణాలకు అతీతం అవ్వలేదు. చూడండి మన పేరేంటి, వైరాగ్య సార్వభౌమ జగన్నాథ్ గౌర్ కిషోర్ దాస్ బాబు. ఆయన ఎక్కడ జపం చేస్తున్నాడు, టాయిలెట్ జపం చేస్తున్నాడు. ఎందుకంటే భౌతికవాదులు వచ్చి ఆయన టైం వేస్ట్ చేస్తున్నాడు. ఆయన అలా చేయగలరు, ఆయనకి ఆ కంపు ఏమీ డిస్టర్బ్ చేయదు. కానీ మనం అలా చేయలేము. మనకి పరిశుభ్రమైనటువంటి ప్రదేశం ఉండాలి, పరిశుభ్రమైనటువంటి దుస్తులు ఉండాలి, స్నానం చేయాలి. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. కానీ ఇంటర్నల్ క్లీన్లీనెస్ కూడా చాలా ముఖ్యం. అంటే మన మనస్సు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. నెగిటివ్ యూజ్లెస్ థాట్స్ లేకుండా. ప్రతిరోజు మనం ఏంటంటే బయట వెళ్తూ ఉంటాము, బయట వాతావరణంలో ఉంటాం కాబట్టి ఎంతో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మన మనసు దూషించిపోతూ ఉంటుంది నెగిటివ్ థాట్స్ తోటి, యూజ్లెస్ థాట్స్, బయట ప్రపంచంలో డీలింగ్ చేస్తున్నట్టు. కాబట్టి ఎంత దాన్ని తక్కువ చేయగలిగితే అంత మన మనస్సు జపంలో మనకి ట్రబుల్ చేయడం. సో ఆ 22 గంటలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 22 గంటలు మన మనస్సును మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుని ఉన్నాము, అది మనకి మనస్సు ఆ ఉదయం జపం చేసేటప్పుడు 2 గంటలు మనకి సహకరిస్తుంది. సో ఈ థాట్ అనేది మనకు ఉండాలన్నమాట. అందుకనే సో సింపుల్ మన లైఫ్ని చాలా సరళంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సో ఉగ్రకర్మలు తగ్గించుకోవాలి. సో ఆ విధంగా మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. మన యొక్క జాబ్స్ కూడా, మన యొక్క అవుట్ సైడ్ మన డీలింగ్స్ కూడా ఎంత సత్వగుణంగా ఉంటే అంత మంచిది. సో అప్పుడు ఆ ఇంటర్నల్ మైండ్ కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున లేచినప్పుడు ఆలోచనలు వాటికి ట్రబుల్ చేయదు. సో ఈ విధంగా శౌచం ఉన్నప్పుడు మనం ఈజీగా జపం చేయగలం. సో ఐ విల్ స్టాప్ హియర్. సో వీ కెన్ డిస్కస్ మోర్ నెక్స్ట్ వీక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.